కేటీఆర్ ఆదేశాలతోని దాడి 40 మందిని రెచ్చగొట్ట రాజకీయంగా ప్రయోజనం పొందేందుకు అధికారులు వచ్చే ముందే రాళ్లు కర్రలు మిర్చి పౌడర్ సిద్ధం పథకం ప్రకారమే అటాక్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి వాంగ్మూలం కోర్టుకు రిమాండ్ రిపోర్ట్ అందించిన ఆఫీసర్లు సురేష్ నరేందర్ రెడ్డి మధ్య 84 ఫోన్ కాల్స్ అంటూ చూస్తాం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచెర్ల ఘటనలో కీలక విషయాలు వెలుగుకు వచ్చాయి ప్లాన్ ప్రకారమే దాడి చేశారని కేటీఆర్ ముఖ్య నేతల ఆదేశాలతోనే మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అధికారులపై అటాక్ చేయించారని ఆయన రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు పేర్కొన్నారు ఈ ఘటనపై ఇప్పటికే 3 కేసులు నమోదు కాగా ఎఫ్ఐఆర్ నెంబర్ 153/2024లో నరేందర్ రెడ్డిని A1 గా చేర్చారు ఈ ఎఫ్ఐఆర్ సంబంధించిన రిమాండ్ రిపోర్ట్లో నరేందర్ రెడ్డి వాంగ్మూలాన్ని పోలీసులు బుధవారం వివరించారు రైతులకు న్యాయం చేసేందుకు నిర్వహించిన ప్రజా కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఉన్నతాధికారులపై కుట్రపూరితంగా అటాక్ చేశారని తెలిపారు సుమారు 45 మందిని రెచ్చగొట్టి ఆఫీసర్లపై దాడికి హత్యాయత్నానికి పాల్పడేలా చేశారని వివరించారు మొత్తం వ్యవహారాన్ని వెనకాల నుంచి పట్నం నరేందర్ రెడ్డి నడిపించారని పేర్కొన్నారు నిందితులందరూ ముందుగానే రాళ్లు మిర్చి పౌడర్ కర్రలు సిద్ధం చేసుకున్నారని అధికారులు వచ్చిన తర్వాత దాడి చేశారని ప్రాథమికంగా ఆధారాలు లభించాయని తెలిపారు సో రాళ్లు మిర్చి పౌడరు కట్టెలు ఈ మూడింటిని కూడా సిద్ధం చేసుకొని ఆ సురేష్ అనేటువంటి వ్యక్తి చాలా ప్లాన్డ్ ప్రకారం ఈరోజు ఎవరైతే ఆ కలెక్టర్ అధికారులను తీసుకుపోవడానికి ట్రై చేసిండు అక్కడ వెళ్ళగానే ఇమీడియట్గా కర్రలతోటి రాళ్లతోటి మిర్చి పౌడర్ కారం పొడి చల్లుకుంటా వాళ్ళ పాపం గెంటేయడం జరిగింది ఇది పట్నం నరేందర్ రెడ్డి కేటీఆర్ డైరెక్షన్లో జరిగినటువంటి దాడిగా చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది ఈ విషయాలు వివరించిన పోలీసులు పేర్కొన్నారు ఇందులో భాగంగానే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరిచినట్లు పరిగి ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తికి వివరించారు ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చడం అధికారులను భయభ్రాంతులకు గురి చేసి ప్రజాకారులు అడ్డుకొని ప్రభుత్వానికి ఇబ్బందులు కలిగించిన కుట్రలో భాగంగానే ఇదంతా చేశారని వివరించారు సురేష్ నరేందర్ రెడ్డి మధ్య 84 ఫోన్ కాల్స్ అట పట్నం నరేందర్ రెడ్డి ఫోన్ సీజ్ చేశామని పోలీసులు తెలిపారు కలెక్టర్తో పాటు ఇతర ప్రభుత్వ అధికారులను ట్రాప్ చేసి వారిని పథకం ప్రకారమే గ్రామానికి తీసుకెళ్లేలా చేసిన బొమ్మగాని సురేష్తో మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి టచ్లో ఉన్నారని సెప్టెంబర్ 1వ తేదీ నుంచి నవంబర్ 11 వరకు వీరిరువురు 84 సార్లు ఫోన్లో మాట్లాడినట్టు పోలీసులు కాల్ డేటా ద్వారా గుర్తించారు ఈ కేసులో పట్నం నరేందర్ రెడ్డి వాంగ్మూలం మేరకు కేటీఆర్తో పాటు ఇతర కీలక నేతలకు నోటీసులు ఇస్తారా వారిని అరెస్ట్ చేస్తారా అనేది ఉత్కంఠగా మారింది సురేష్తో నరేందర్ రెడ్డి ఎందుకు మాట్లాడు దాడి వెనుక కుట్రలను బయట పెడతామంటూ చూస్తా ఉన్నాం సో A1 గా పట్నం నరేందర్ రెడ్డి 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు కలెక్టర్పై దాడి ఘటనలో 21 మందికి రిమాండ్ మిగతా వారిని త్వరలో అరెస్ట్ చేస్తే మల్టీ జోన్ 2 ఐజీ సత్యనారాయణ అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం సో దాడి వెనుక ఎవరన్నా వదలపోవంటే చూస్తా ఉన్నాం సో ఈ విధంగా కేటీఆర్ చాలా పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి ఈ విధంగా భౌతిక దాడులో కూడా తెగబడతా ఉన్నాడంటే ఎంత దారుణంగా తయారైన అర్థం చేసుకోండి వీడిని అసలు వదలదు కేటీఆర్ అనేటువంటి వదలొద్దు అని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాన్ని మరొక్కసారి డిమాండ్ చేస్తా ఉన్నాను